హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం నేను ఒక కథ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ కథ పేరు భయం. కథలోకి వెళ్దాం ఇప్పుడు. రాజు 5వ తరగతి చదువుతున్నాడు. మంచి విద్యార్థి. అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధిస్తాడు. కానీ గణితంలో మాత్రం తక్కువ మార్కులు వస్తాయి. రాజుకి గణితం అంటే ఇష్టమే కానీ భయం ఎక్కువ. దాంతో గణితంలో వెనకబడిపోయాడు. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా భయం పోలేదు. ఒకరోజు గణిత ఉపాధ్యాయుడు అతని తల్లిదండ్రులను పిలిపించి గణితం పట్ల రాజుకి ఉన్న భయాన్ని వివరించారు. మరుసటి రోజు వాళ్ళు రాజుని దగ్గరకు తీసుకొని గణితం పట్ల భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. అయినా మార్పు రాలేదు. ఒకరోజు రాజు ఇంట్లో ఉన్న సమయంలో కూరగాయలు అమ్మే బాలామణి వచ్చింది. రాజు తల్లికి ఒక ఆలోచన వచ్చింది. దోస, బెండ, వంకాయలు కొనుగోలు చేసింది. కూరగాయలమ్మి నోట్లో గుణించుకుని రూ. 40 అని చెప్పింది. అక్కడే ఉన్న రాజు ఆశ్చర్యపోయాడు. ఆమె ఎలా చెప్పగలిగింది? తల్లిని ప్రశ్నించాడు. ఆమె నవ్వి ఊరుకుంది. మధ్యాహ్నం ఇంటి ముందు బట్టలు ఇస్త్రీ చేసే బండి వచ్చింది. తల్లి రాజు చేతికి బట్టలిచ్చి ఇస్త్రీ చేయించమంది. ఇస్త్రీ చేసిన వ్యక్తి రాజుకి బట్టలిచ్చి, రాజు 80 ఇవ్వమన్నాడు. రాజు డబ్బులిచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మా, అతను పెన్ను పేపరు లేకుండా ఎలా లెక్కించాడు అని అడిగాడు. తల్లి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. సాయంత్రం పని మనిషి వచ్చింది. గిన్నెలు కడిగింది. బట్టలు ఉతికింది. నెలాఖరు కావడంతో తల్లి ఆమె చేతికి డబ్బులు ఇచ్చింది. పని మనిషి డబ్బులు లెక్క పెట్టుకొని వెళ్ళిపోయింది. రాజు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, కూరగాయలమ్మి బట్టలు ఇస్త్రీ చేసే పని మనిషి డబ్బులు ఎలా లెక్కిస్తున్నారు? అది కూడా కాగితం పెన్ను లేకుండా అన్నాడు ఆశ్చర్యంగా. తల్లి రాజుని దగ్గరకు తీసుకొని, నీ దగ్గర కాగితం పెన్ను ఉన్నా లేకుండా లెక్కలంటే భయం ఎందుకు అని ప్రశ్నించింది. రాజు మాట్లాడలేదు. నీకు గణితం అంటే ఇష్టం, కానీ భయం వల్ల చేయలేకపోతున్నావు. అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకునే నీకు గణితంలో ఎందుకు రావట్లేదంటే భయం కారణం. ముందు నువ్వు భయం వీడాలి. పని మనిషి, ఇస్త్రీ చేసే మనిషి, కూరగాయలమ్మి అసలు చదువుకోలేదు. వారు లెక్కలని నోటితోనే చెప్పేస్తారు. అంతెందుకు, నేను కూడా నోటి లెక్కలేస్తాను. చదువురాని ముగ్గురు తమకు ఎంత రావాలో చెబుతున్నారు. నువ్వెందుకు చెప్పలేవు? ముందు భయాన్ని వదులు. ధైర్యంగా నేను లెక్కలు చేయగలను, చేస్తాను అని అనుకో. నువ్వు చేయగలవు. భయాన్ని మనసులోంచి పారదోలు. అప్పుడే విజయం సాధిస్తావు అని చెప్పింది. తల్లి మాటలు రాజులో ఆత్మవిశ్వాసం నింపాయి. పుస్తకం తీసి ఏకాగ్రతతో లెక్కలు ప్రాక్టీస్ చేశాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని అందరి అభినందనలు అందుకున్నాడు. ఓకే అండి, ఈ కథలో మీకు ఏమి నీతి తెలిసిందో కామెంట్లో తెలియచేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. తిరిగి మరొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను.